రోజు వస్తావే అని కొంతమంది గద్దించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, క్రీస్తును ధరించుకున్న మనము ఒక పూట మన రెండు పూట్ల మన కన్నం ఉంటే ఒక పూట పెట్టగలగాలి. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది తినకుండా కడుపు కాల్చుకొని ఉంటారు, కానీ ప్రార్థన చేయరు, మోకరించరు. ఇదిగో నువ్వు తింటున్నటువంటి రోజు 3 పూట్ల తినే ఆహారము 2 పూట్ల ఆహారాన్ని మిగిలిస్తున్నావుగా, ఆహారాన్ని ఏం చేస్తున్నావు? ఆ ఆహారాన్ని లేని వాడికి నువ్వు పెడితే దేవుని ఆశీర్వాదం మేలేకి వస్తుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తులాగా ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? మన క్రియలను బట్టి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని తెలుసా? ఎందుకమ్మా ఏమో ప్రార్థన పోవటం, సంబడంగా ప్రార్థన పోతుంది అని కొంతమంది మాట్లాడరు. ఎందుకో తెలుసా? క్రీస్తును ధరించుకున్నటువంటి మనలను లోకము ప్రత్యేకించి చూస్తుంది. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. లోకము ప్రత్యేకంగా చూస్తుంది. ఒకటి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు చూస్తున్నాడు, లోకము నిన్ను ప్రత్యేకించబడి చూస్తూ ఉంది. వారి దగ్గర మనం ఎలాగుండంటే, క్రీస్తును ధరించుకున్న మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, మన నోటిని కాల్చుకొని జీవించగలగాలి. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, క్రీస్తును మనం ధరించుకున్న మనం జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే మాటలు విన్నాం. ఇక మూడవదిగా మనం గమనించగలిగితే, ఎవరు బాప్తిస్మము పొందాలి, ఎలాంటి వారు బాప్తిస్మం పొందాలి, అసలు ఎవరు బాప్తిసానికి అర్హులు అని మనము ఒక మాట చూడగలిగితే, మొట్టమొదటి మాట, వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని విశ్వసించిన వారు బాప్తిసము తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మి నువ్వు విశ్వసిస్తావో అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవటానికి అర్హులు. ఎదుగమ్మా, బాప్తిసం తీసుకో. దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావన్నా బాప్తిసం తీసుకొని, దైవజనుడి మాటల ద్వారా బాప్తిస్మము తీసుకోకూడదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కందాకే అనేటువంటి రాణి కింద పనిచేసేటువంటి నపుంసకుడు నిత్యము వారము మందిరానికి, యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఒకరోజు తన రథం మీద కూర్చొని ఆయన ఏం చేసేవాడంట అంటే, పరిశుద్ధ గ్రంథములో మరి యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు. ఇంతలో దేవాతి దేవుడు గమనించి, ఎక్కడో పడుకొని నిద్రపోతున్నటువంటి ఫిలిప్పుని లేపాడు. రే, త్వరగా లే. అక్కడ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. అది అర్థం కావట్లేదు. వెళ్ళి అతనికి వివరించమన్నప్పుడు ఆ ఫిలిప్పు గారు బయలుదేరి వెళ్ళి, నపుంసకుడు బయలుదేరి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండి ఆపి బండెక్కి ఆ వాక్యములు ఉన్న మర్మాన్ని చెప్పిన అనంతరము ఆ నపుంసకుడు వాక్యం వింటూ పోతూ ఇలా చూశాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద గుంట కనపడింది, అక్కడ వాటర్ ఉన్నాయి. నపుంసకుడు అన్నాడు, అయ్యా ఇక్కడ బండి ఆపు, ఇక్కడ నేను వాటర్ ఉన్నాయి, నీళ్లున్నాయి, కొలను ఉంది, ఇక్కడ నేను బాప్తిసం తీసుకోవాలి, ఇక్కడ వెంటనే బండి ఆపమన్నాడు. అప్పుడు ఫిలిప్ గారు అన్నారు, ఇప్పుడే కదా నువ్వు వాక్యం వినింది, ఇంత లోపల బాప్తిసం తీసుకుంటావా, ఇంత లోపల నీకు బాప్తిసం కావాలంటే? అతను అన్నాడు, వాక్యము నన్ను మార్చింది, ఆ వాక్యము నాలో నుంచి వెళ్ళకముందే నాకు బాప్తిసం ఇవ్వండి. కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా. బాప్తిస్మము తీసుకోవాలంటే మొట్టమొదటిది నువ్వు నమ్మాల్సింది, విశ్వసించాల్సింది ఏంటి అంటే వాక్యమై ఉన్న దేవుని నువ్వు విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నమ్మి దృష్టిలో నీతిమంతులుగా ఉంటాం. ఇక 6వ చూస్తే పవిత్రులుగా తీర్చబడతామంట. హల్లెలూయా. ఇక 7వది పరలోక సంబంధ ఆశీర్వాదం పొందుకుంటాం. ఏం పొందుకుంటామంటండి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఈ భూలోకం నుండి ఆశీర్వాదం కాదండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటే ఇక నిన్ను ఎవ్వడు కదల్చలేడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక 8వది మనం చూడగలిగితే, దేవుని పిల్లలుగా పిలువబడతామంట. ఎలాగంటండి? దేవుని పిల్లలుగా పిలువబడతాం. ఇక 9వ చూస్తే, క్రీస్తును ధరించుకొని క్రీస్తులో నడిపింపబడతాం. ఇక 10వదిగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో మనము తెలుసుకోగలిగి